ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు తదస్తు దేవతల గురించి మనం తెలుసుకుందామండి. దేవ వైద్యులుగా అశ్విని దేవతలు చరిత్ర గురించి, అలాగే తదస్తు దేవతలు కూడా వీళ్ళేనండి. వీళ్ళ చరిత్ర మనం తెలుసుకుందాం. దేవ వైద్యులుగా ప్రసిద్ధి చెందిన అశ్విని దేవతల కథ తైత్తరీయ బృహదారణ్యకోపనిషత్తులలో కనిపిస్తుంది. వీరు సూర్యునికి సంజ్ఞాదేవికి పుట్టినవారు. అసలు పేర్లు నసత్యుడు, దశస్త్రుడు. నసత్యుడు అంటే అసత్యం పలకనివాడు, దశస్త్రుడు అంటే రోగాలను తొలగించేవాడని అర్థం. దేవతల అందరిలోనూ మిక్కిలి అందమైన వారు. ఆ అందమే వారికి గర్వాన్ని తెచ్చి పెట్టింది. ఇతర దేవతలను తరచూ అవమానించేలా చేసింది. చివరకు ఆ దూర అభిమానంతోనే దేవతల రాజైన దేవేంద్రుణ్ణి కూడా అవమానించారు. దాంతో ఆగ్రహించిన దేవేంద్రుడు అశ్విని దేవతల ఇద్దరికీ యజ్ఞయాగాదుల్లో మహావిర్భాగం లభించకూడదని ఆదేశించాడు. అశ్వినీల గురువు దదజ్యద మహర్షి. వీరు ఆయన వద్ద సకల లౌకిక విద్యల్లో ఆరితేరారు. కానీ వారికి ఉన్న దర్పం కారణంగా బ్రహ్మ విద్య మాత్రం లభించలేదు. అహంకారం, బలం, డాంబము, కామ, క్రోధాలు, వస్తు సంగ్రహం మొదలైన దుర్గణాలను వదిలినవాడు మాత్రమే బ్రహ్మవేత్త కావడానికి అర్హుడు. ఈ విషయం తెలిసిన వాడు కనుకనే దదాజ్యుడు వీరికి బ్రహ్మ విద్యను బోధించలేదు. ఆ తరువాత దక్షుని వద్దకు చేరి అశ్వినీలు ఆయుర్వేదంలో మరింత ప్రావీణ్యతను సంపాదించుకున్నారు. దేవతా వైద్యులుగా ప్రసిద్ధి పొందారు. యుద్ధములో కాలు విరిగిపోయిన కేళుడనే వానికి ఇనుపకాలను అమర్చారు. నీటిలో మునిగిపోయిన రేబుని, వధనుని, భూజ్యుని బయటకు వైద్యం చేసి బ్రతికించారు. ఎందరో సంతానం లేని వారికి తమ చికిత్స ద్వారా సంతానాన్ని ప్రసాదించారు. రుజస్వవుని అంధత్వం పోగొట్టి చూపును తెప్పించారు. కక్షివంతుని కూతురుని కుష్ఠవ్యాధిని నయం చేశారు. ఇంకా అధిగ్రుడు, కుస్తుడు, తురువిచి, దబితి, ధ్వసంతి, పురుషాంతి ఇలా ఎందరికో చికిత్స చేసి వారి వ్యాధుల నుండి వారిని రక్షించారు. పశు వైద్యంలో కూడా అశ్వినీలు నిష్ణాతులు. ఎన్ని సుగుణాలు ఉన్నా, ఎంత విద్య ప్రావీణ్యత ఉన్నా, అమృత భండావంలో విషబిందువులు లాగా అశ్విని దేవతలలో ఉన్న సౌందర్య గర్వం, విద్య మదం వల్ల వారి హక్కు అయిన యజ్ఞ భాగాన్ని వాళ్ళు కోల్పోవలసి వచ్చింది. అప్పుడు వారు మళ్ళీ దదజ్యుని ఆశ్రయించారు. ఆయన చెప్పిన ప్రకారం చ్యవన మహర్షికి చూపు తెప్పించారు. ఆ మహర్షి చలవ వల్ల వారికి యజ్ఞానలో అంతర్భాగం దక్కింది. అటుపైన గురువుని కూడా మెప్పించి బ్రహ్మ విద్యను పొందారు. ఆ కథనంతా అనేక సంఖ్యార్థాలతో ఉపనిషత్తు మనకు వివరించి చెబుతుంది. అశ్విని దేవతలను తదస్తు దేవతలు అని కూడా అంటారు. మనం ఏదైనా కోరిక కోరుకుంటే తదస్తు అంటారు. కోరికలు కోరుకుంటే తప్పకుండా తీరుతాయని పురాణాలు మనకు చెబుతున్నాయి. ఇటువంటి ధర్మం మన ధర్మంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా నలుమూలల అన్ని మతాలలోనూ కనిపిస్తుంది. మనం అశ్విని దేవతలకు గ్రీకు, రోమన్ పురాణాలలోనూ వర్ణితమైన క్లస్టర్, పోలాక్స్ అనే కవల నక్షత్రాలకు చాలా పోలికలు కనిపిస్తాయి. వృద్ధాప్యం, మరణం లేనివారు దేవతలు అమృతం సేవించడం వల్ల వారికి జరమరణాలు ఉండవు. మరి వారికి వైద్యులతో పనేమిటి అని మనకేంటి అనిపించవచ్చు కదా. దేవతలను కూడా కొన్ని వ్యాధులు అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటాయి.
అగ్నిదేవునికి అజీర్తి బాధ, చంద్రునికి క్షయబాధ, మహాశివునికి ఉష్ణబాధ మొదలైనవి ఉన్నాయని చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. అటువంటి వ్యాధులను వారు అశ్విని దేవతలు, ధన్వంతరి వంటి దేవ వైద్యుడు చికిత్సతో నయం చేసుకుంటారని పురాణాలు ఉపనిషత్తుల ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. ఈ అశ్విని దేవతల చరిత్ర గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం.